రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసంటగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు. అరుణ కిరణముల పట్టి తినాలని వీళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జనముచి అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరడడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. పర్వత గల ఒక సహృదయునికై నిరంతరిశ్చల నిరీక్షణం హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. టుడే అయితే మేము పొన్నూరు వచ్చేసామన్నమాట. ఇది గుంటూరు నుంచి 30 km వరకు ఉంటుందండి నాకు తెలిసి. సో మేమందరం ఫ్యామిలీతో వచ్చాము. నేను, మా వారు, అలాగే మా 2 పిల్లలు కూడా, మేము 4 వచ్చామన్నమాట. అంటే మా వారు మొక్కుంది, ఫ్యామిలీతో వస్తాను అని చెప్పేసి మొక్కుకున్నారంట. సో అతను లీవ్కి వచ్చారు కదా, ఇంకా ఒకేసారి పని కూడా చూసుకుంటే ఒక మొక్క అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ గుడి దగ్గర అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందండి. చాలా బాగుంది టెంపుల్. కుదిరితే ఎవరైనా విజిట్ చేయండి. ఆ స్వామివారి గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మనం మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందంట. సో నాకైతే అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు, తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత తెలిసింది. ఇంకా మళ్ళీ వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా నేను 11 ప్రదక్షిణలు చేసి మంచి కోరిక కోరుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కోరిక అయితే కోరుకున్నాను, అది తీరితే మళ్ళీ వెళ్తాను అనమాట. సో ఇంకా మేమైతే గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. ముందైతే ఇటు సైడ్ అయితే ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే చాలా ఇసుకిచ్చేసారండి మమ్మల్ని. అలా సపోర్ట్ చేస్తూ ఉంటే బాగుండిద్ది. మళ్ళీ వచ్చి మొత్తం తిరిగలేక వచ్చేసరికి తీసుకుని ఏమన్నా అంటారు, ఏమన్నా భయం పడుతుంది. వాటర్ తెచ్చుకోలేదు. ఏం చేశాడు? అభి ఆగ్నా రే. అదేనా నువ్వు అన్నది దగ్గర? లైటింగ్ బాగా పట్టలేదు. గణపతి పప్ప మోరియా మీకు ఇక్కడ మామూలుగా లేదుగా.
టెంపుల్‌లో చాలా టెంపుల్సే ఉన్నాయి. అంటే చాలా దేవుళ్ళే ఉన్నారు. కానీ నేనైతే శివుడిని, అలాగే నందిని, విఘ్నేశ్వరుడిని, ఆంజనేయ స్వామిని వరకే దర్శించుకున్నాననమాట. పిల్లలు అప్పటికే చాలా ఇసికిచ్చేసేసారు. సో, నంది చూసారా ఎంత పెద్దదుందో అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట. అంటే నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద నందిని చూడలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో, అంటే రియల్ లైఫ్‌లో నేను చూడలేదు. రియల్‌గా వెళ్ళి నేను చూడలేదు. సో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా బాగుందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ పిల్లలే చాలా ఇసికిచ్చేసేసారు. సో, మొత్తానికి ఈ టెంపుల్స్ వరకైతే మేము దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే నేను ఇంటి దగ్గర నుంచి పులిహోర అలాగే చపాతీ చేసుకొని వచ్చాననమాట. అవైతే తినేసి మేమైతే బయలుదేరిపోయాము. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అవే ఈ ఫొటోస్. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.